కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు కేతువు, తృతీయంలో శుక్రుడు, వ్యయస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలతో ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి, అయిన వాళ్ళకి చేరువుగా ఉండాలి, వాళ్ళకేదో ఉపయోగపడాలి, వాళ్ళ ద్వారా పరోక్షంగా కూడా మీరు లబ్ధి పొందాలి అని చేసే కొన్ని ప్రయత్నాల ద్వారా అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి మీకు తెలిసిన దాంట్లో సహాయపడడము, ఆర్థికంగా కావచ్చు, సలహాల మేరకు కావచ్చు, కొన్ని రికమెండేషన్లు, సిఫార్సుల విషయాలలో కావచ్చు, చొరవ తీసుకొని మీరు మంచి చేసే అవకాశాలు ముమ్మాటికి మీకు కూడా మంచి చేసే అవకాశంగా మారుతాయి. అంటే కొంతమంది దృష్టిలో మీ మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం తొలగిపోయి మంచి ఆలోచనలు, మంచి ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు, దూర ప్రయాణపు అవకాశాలను పొందగలుగుతారు. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళతోటి కొంతకాలంగా ఎడబాటుగా ఉన్నాము, కాస్తంత ఒక వెకేషన్కి వెళ్ళి రావడము, ఒక దైవ దర్శనం చేసుకొని రావడం వలన చికాకులు తొలగిపోయి అనురాగం పెరుగుతుందన్న ఆలోచనలు మరింతగా ఉంటాయి. ఈ వారం పరిహారం: శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమం చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను అత్యంత తొందరలో పూర్తి చేసే విధంగా మంచి బలాన్ని పొందుతారు. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు లేదా ప్రాజెక్టులు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఆర్థిక అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముమ్మాటికి ప్రయత్న లోపాలు లేకుండా, ఆలోచనల లోపాలు ఏర్పడకుండా గట్టి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి జరిగే అవకాశము, ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ఎవరో అయిన వాళ్ళు ఏదో అంటున్నారు, ఏదో కలిసి రాదని అంటున్నారు, ఇంకొకటి ఏదో అంటున్నారు, విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటికి లొంగితే మాత్రం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఇది గ్రహించుకొని మెలగగలరు. ఎప్పుడు కూడాను ఒక 3 గ్రహాలు బాగుంటే ఒక 3 గ్రహాలు బాగుండవు. అది ఎవరికైనా సర్వసాధారణమైనటువంటి విషయమే. కాస్తంత అదృష్టవంతులకి ఆ బాగున్నటువంటి గ్రహాలు మంచి యోగాన్ని ఇస్తాయి. అంతవరకే తేడా. అంతకు మించి పెద్ద లాభదాయకంగా మాత్రం ఎవరికి ఏమీ ఉండదు. ఈ మంచి చెడులు సర్వసాధారణంగా అందరికీ ఉండేదే. ఇది గ్రహించుకొని మీరు మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.